హాయ్ అండి, అందరికీ నమస్కారం. మా ఛానల్ రైతన్న 9637. మన ఛానల్ పేరు వచ్చేసి మా ఈ మొదటి బ్యాచ్ పొట్టేండ్లు అనమాట ఇవి. మేమైతే ఇక్కడ కుంట దగ్గర తీసుకొచ్చినాం, సంతకు పోయి తీసుకొచ్చిండు. మాకు తెలియక కొంచెం సన్న పిల్లలు కూడా వచ్చినాయి, వాటిలలో పాలు తాగే పిల్లలు. సంతలలో ఏం చేస్తారంటే కొన్ని పెద్ద పిల్లలు కొన్ని సన్న పిల్లలు పెట్టి ఆ విధంగా మోసం చేస్తారు. మనం కొనుక్కునేటప్పుడు జాగ్రత్తగా చూసుకొనుకోవాలి. మాకు తెలియక మొదటి బ్యాచ్ కాబట్టి మాకు సన్న పిల్లలు వచ్చినాయి. పాలు లేక కొంచెం బొక్కు పోయినట్టు అయినాయి పిల్లలు. అవి ఈ కోలుకునే చాంట ఏం పట్టుద్ది అనుకుంటున్నా. మాకు కొంచెంసేపు మాకు అడవి దగ్గరే కాబట్టి కొంచెంసేపు అట్లా ఆరబయట తిప్పుకొని వస్తాము. తర్వాత వచ్చేసి మా బత్త తోటలోనే ఉంటాయి పిల్లలు. కానీ మాకు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు, మొదటి బ్యాచ్ కాబట్టి. మేము వచ్చేసి లివర్టానికి ఇప్పటికి 2 సార్లు పెట్టినాము. మేము తెచ్చి నెల అవుతుంది. నెలకి 2 సార్లు లివర్టానికి పెట్టినాము. ఓసారి నట్ల మంది అయితే వేసినాము. మా పిల్లలు ఆరోగ్యంగానే ఉన్నాయి, ప్రశాంతంగా. ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. కాకపోతే కొంతమంది చెప్పే ఇంటి భయపడవచ్చు, కాకపోతే ఏమి ఇబ్బందులు ఏమి అయితే లేవు. అయితే మేత మేయకుంటే ఎమ్మటే చూసుకొని సూదులు వేసుకోవాలి. అవి నెవిరేయకుండా కొంచెం ముఖం రాజేసినట్టు ఉన్నప్పుడే ఎమ్మటే సూదులు వేసుకుంటే పిల్లలు అయితే ఎట్టాటి దెబ్బ తినవు, బాగా ప్రశాంతంగా ఉంటాయి. కానీ ఇవాళ బాగలేదు వేసుకోవచ్చు రేపు చూసి వేసుకుందామంటే దెబ్బ తింటారు, పిల్లలు బాగుండవు. ఒకటి దాన్ని ఇంకోటి అట్లా అంటుకుంటాయి. మనం చూసినామంటే సూదులు అయితే ఎమ్మటే వేసుకోవాలి, అవి మేత మేయలేదంటే. మేము తిప్పి మేపేది కాబట్టి మాకు అప్పుడే అర్థమవుతుంది బాగుందే బాగాలేదని. మేము వాటికి దాన్ని వచ్చేసి ఏమేమి ఎత్తున్నామంటే మాకు స్టోర్ బియ్యం ఉన్నాయి ఇంట్లో, ఇంకా కోటయ్యి వచ్చినాయి. స్టోర్ బియ్యము, సొద్దలు, తర్వాత వచ్చేసి జొన్నలు, అవి మొత్తం కలిపి పెట్టినాం అనమాట మేము. మాకు ఎక్కువ దాన్ని కూడా మేమేం పెట్టడం లేదు, ఎందుకంటే మా బాగానే పుల్లు మేసెత్తున్నాయి కాబట్టి మేము 150 గ్రాములు 200 గ్రాములకు అంతే, ఎక్కువ ఏం పెట్టట్లేదు. కానీ మా బాగానే మేస్తున్నాయి. పిల్లలు అయితే ఆరోగ్యంగానే బాగా కొంచెం పర్వాలేదు, మేపుకోవచ్చు అని. ఇప్పుడు మొదటి బ్యాచ్ కాబట్టి తక్కువ తెచ్చుకున్నాం, ఈసారి కొంచెం ఎక్కువ తెచ్చుకుందాం అనుకుంటున్నాం మేము. తర్వాత తవుడు మేము వేసేటప్పుడు పిల్లలకు దాన వేసేటప్పుడు తవుడు కలుపుతున్నాము. ఈ 4 అయితే మేము కలిపి పిల్లలకైతే పెడుతున్నాము. మా పని అయితే ఇట్లానే.